శుభ సాయంత్రం. మనిషి జీవితంలో ఓడిపోవడానికి ఒకటే ఒక కారణం, మెయిన్ మన ప్రయత్నం ఆపడం. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసి తీరాలి. అది ఓడిపోతామా గెలుస్తామా అనే ఆలోచన చేయకుండా ఖచ్చితంగా మన ప్రయత్నం మాత్రం ఆపకుండా చేయాలి. సో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా అందరినీ నమ్మి అందరితో షేర్ చేసుకోవద్దు. ఏమవుతుందంటే మనం ఎక్కడ ముందుకు వెళ్ళిపోతామని వెనక్కి లాగేటోళ్ళు కూడా ఉండిపోతారు. సో మనకి ఈ పని చేయాలనుకున్నప్పుడు ఆ పని చేయాలి. ఒక దొంగతనము, ఒక లంగతనము ఇట్లాంటివి తప్ప నువ్వు నీ బ్రతుకు మంచిగా బ్రతకడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపద్దు. సో అట్లా నేను 2007లో యూట్యూబ్ పెట్టాలనుకున్నప్పుడు ఒకరితో షేర్ చేసుకొని అది అక్కడనే పెండింగ్లో పడిపోయింది. సో అప్పటికి ఇప్పటికి క్యాల్కులేషన్ చేసుకుంటే మరి సబ్స్క్రైబర్ ఏ రేంజ్లో ఉండేదో, బట్ నా వీడియోలు కూడా ఆ రేంజ్లో లేవని కూడా నాకు తెలుసు. బట్ గల్ఫ్ జీవితం గురించి చెప్పాలనే ఆలోచన, నా జీవితం మొత్తం గల్ఫ్కి సంబంధించే ఉంటుంది. సో నన్ను కన్నా మా నాన్న జీవితం గల్ఫ్లోనే గడిచింది. నా జీవితం కూడా గల్ఫ్లోనే దాదాపుగా నేనయ్యి కోల్పోతున్నా. బట్ నా ప్రయత్నం నేను ఆపిన. ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయలేని సిచ్యువేషను. సో డబ్బు ముఖ్యం, ఏం చేయాలన్నా. ఈవెన్ ఈ వీడియోలు అప్లోడ్ చేయాలన్నా నెట్ ముఖ్యం, నెట్ కొనాలనంటే డబ్బులు ముఖ్యం. ఇక్కడ సౌదీ అరేబియాలో విపరీతమైన రేటు, కావాలంటే తెలుసుకోండి. సో ఇప్పుడు ఫ్రీ వైఫై ఉంది ఇక్కడ. ఎక్కడ ఫ్రీ వైఫై ఉంటే అక్కడ నుంచి అయితే యూజ్ చేసి వాడుతున్నా. ఈ నేను సులేమాన్ అల్ హబీబ్ మామ్లాకా టవర్ అంటారు, రియాద్ మెయిన్ సిటీ. ఈ హాస్పిటల్ ఏరియాలో 3 hours నుంచి పార్కింగ్లో వెయిటింగ్ చేస్తున్నా. ఈ వెయిటింగ్ టైంలో ఫ్రీ వైఫై ఒకటి దొరికింది. అప్పటి నుంచి అయితే టైం పాస్ అవుతుంది. ఇప్పుడే కొద్దిగా రిలీఫ్గా పడుకొని లేచి ఇంటికి మాట్లాడి మీకు ఒక వీడియో పెడుతున్నా. బట్ రేపటి నుంచి అయినా ఎక్కడ ఫ్రీ వై దొరికినా ఒక్కొక్క వీడియో అయితే పెట్టడం మాత్రం కంపల్సరీ పెడతా ఉంటా. సో అంతకు ముందున్న పరిస్థితులు గల్ఫ్లో అయితే ఇప్పుడు మాత్రం లేవు. ఈ గల్ఫ్ అనేదాన్ని నమ్ముకునే కంటే రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఇంటికాడ కష్టపడ్డది నయం నన్ను అడిగితే. బట్ మనకు పెట్టుబడి పెట్టే స్తోమత లేక ఇక్కడ రావాల్సి వస్తుంది. దీని గురించి మంచి మంచి వీడియోలు ఖచ్చితంగా ముందు పెడతా. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబరు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నాకు కూడా కొంచెం టైం రావాలని చెప్పి మీరు కూడా దేవుణ్ణి కోరుకోండి. ఖచ్చితంగా నాకు టైము దొరికితే మంచిగా కంటెంట్తో వీడియోలు చేద్దామని ఒక చిన్న ఆలోచన అయితే ఫస్ట్ నుంచి ఉంది. బట్ వీలు అవ్వట్లేదు. సో సబ్స్క్రైబర్ అప్సెట్ కావద్దు. మొత్తానికి అయితే మనకు సపోర్ట్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది సులేమాన్ అల్ హబీబ్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్. మా మేడం వాళ్ళ బిడ్డకు కొడుకు పుట్టిండు హాస్పిటల్ దగ్గర. 3.5 hours నుంచి వెయిటింగ్ చేస్తున్నా. దాదాపుగా 5-10 నిమిషాలకి ఇక్కడ కార్ పార్క్ చేసిన. ఇప్పుడు ఆల్రెడీ 9 అయిపోతుంది. వాళ్ళు మనం ఉన్నామా లేదా అనేది పట్టించుకోరు. ఇక అంతే జీవితం.